స్తోత్ర. ప్రార్థన చేయండి. మా పండుగలు కూడా వాళ్ళు పండు మీరు కూడా ఇప్పుడు 18 వెళ్ళిపోతున్నారు. దేవుని స్తోత్ర. చెప్పాడని చెప్పి హల్లెలూయా. కాబట్టి దేవుడి యొక్క కార్యాలు కనబడే జరుగుతాయి. సంఘం కూడా విస్తరిస్తుంది. ప్రభు ప్రేరేకుల కలుగుతున్న ఈ నెలలో ఉపవాసాలు పెడతాను. మరి ఆ ఉపవాసాలు సక్సెస్ అయితే ప్రతి నెల 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చర్చిలో ఏర్పాటు చేయాలనేది నా ప్రేరేపణ. దేవుని స్తోత్ర. ఎందుకంటే మరి ప్రేరేపణ రావాలని కష్టం కాబట్టి ముందు ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ చేస్తాం. మీకు అంటే ఇది సంఘ వాగ్దానం. అది కాకుండా చర్చికి కూడా వాగ్దానం చేస్తాం. ఈ చర్చను తీసాం, ఇక్కడ చర్చను తీసాం. దానికి కూడా దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే అది కూడా దేవుడి యొక్క ఆశీర్వాదం గురించే ఆ వాగ్దానం అనుగ్రహించబడింది. వచ్చాక చదివింది అనేది ఒకసారి కూడా ఆ వాగ్దానాన్ని చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఇదంటే చర్చి వాగ్దానం. నీ దేవుడే యెహోవా నీ రాబడి అన్నిటిలోను నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 16-17 వర్షం. దేవుని స్తోత్ర. అంటే ఈ సంఘ రాబడి దేవుడు పెంచినాడు. రాబడి అంతట్లో మరి సంఘము ద్వారా చేసే పనులన్నింటిలో కూడా మరి దేవుడు ఏమైనాడంటే ఆశీర్వదిస్తాడు.